మన బొమ్మ వేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాయితండి. బాగుంది. ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఎక్కడ పోతావు? ఓ కాపీ మా పెళ్లి చూపులు పంపించుకుంటాడు. ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో గానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామా, ఒక్కసారి చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినే అండి? ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయానండి బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? నో నో, ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి. మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదా? పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్.
యా థ్యాంక్స్. నీకు కూడా కావాలా? ఏం సామి మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్పా, మా బావసాలు నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి మరి. ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేగం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏందో ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండు, చూస్తా ఉండు, చూస్తా ఉండవా? చూస్తా ఉండే. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆబ్దికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులేడి ఆడకబ్బ పోతుండ వర్తండా ఉండు. కెట్టప్ప లోపల పద. భర్తవత్సలం ఎల్లప్ప. ఎంత అయినా ఏం తప్ప ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పెళ్ళండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ రే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు ఎర్న బిడ్డ. నువ్వు పదమ్మా. ఏంటంట మిడిగుట్లేసి చూస్తా ఉండ పద. సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావేంట్రా? ఆ దూకులేంటి బే? సారీ దీపోతా పడితే రిమిరిపోతురా. కింద తిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా? రే గోడ ఎక్కుతావేంటి? సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు చూసుకో. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ పటేల్ ఫోన్ చేసి చెప్పానుగా, ఆటోలో వచ్చేస్తాను. రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కులేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా జైలమా ఎదవకి నోర్మోసం పరా. నీ అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎల్లువండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టవచ్చు కదా. రోజు డొక్క సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. తీరింది ఎదవకి. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. 2 ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న.
రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది అంటే సైకిల్ కదన్నా. సరే ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? 2 నిమిషాలు కదా 2 నిమిషాలు ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ నిరగదంతా. సారీ ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు. నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా. ఈ డొక్కు సైకిల్తో ఎన్ని అనేస్తావు? తొక్కి సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను. పో. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలే కీరా. అన్నా అన్నా ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయన అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నంద్యాల పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్పా చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా, పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. వెళ్ళవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేము చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికి వెళ్ళి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును. పొద్దునేమైపోయారు? నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చి ఉండొచ్చు కదా. మాట పడుంటాలే నాయన.
అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి, అప్పు బావని. నవ్వించాలి అప్పు. అబ్బో అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు. శ్రీకాంత్ కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడొచ్చావు? పెద్ద రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా. అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు, నీకు కొంచెం దగ్గరేడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు. పెండ్లయ్యే వరకైనా కర్మ. ఆ కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? ఆడనే నిలబడిపోయినావేందయ్యా? రా. మీరు మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి? ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? మరి చెప్పలేదేమ్రా? నాయనా ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మల్లసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుస్తున్నానండి. ఇది కూడా కోయిన్సిడెన్సా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మాయి, నా వల్ల కాదండి, ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు పనిలో ఉన్నాడు. ఆకు ఒక్క వేసుకుంటావాపా? హై బాబాయ్, గుడక మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోరు మీవే. ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏమీ లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న, నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్ల. బావా
దొంగవి రా రమ్మంటుంటే భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రే బైరెడ్డి, పిలో తీసే. ఇటు 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 ఇటు. ఓకే స్లోగా. ఏం జరిగినదా? ఐస్ గడ్డలు వేడి నీళ్ళు తీసుకురండి. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గొద్దు. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలుసు అతని జబ్బుకి అలోపతిలోని క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్ చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటుంది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో, ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఇక్కడ ఉన్నాడు, తాడు తీసుకురాడు. మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామాపా. నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద, బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం బావా, ప్రియురాలు అంత కఠినం.
తీసుకోవచ్చు కదా. చవురుకో. ఏం సామే ఏం ఎత్తుకుతా అండావు? కాళేశా బాబా మసీద్కి దారి తెలియట్లేదండి. ఓహో అదా. ఈ సందుగల్ల చక్కగా పో. ఓ ఫర్లాంగ్ పోయినాక రావి చెట్టు కాడ మలుపు ఉంటది, అది మర్చిపో. ఆ తర్వాత మలుపు తిరిగి 1/2 కిలోమీటర్ పోతే హనుమప్ప కోయిలు ఉంటది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కుడివైపు తిరిగి. ఆగండి. హనుమంతుడి కుడి చేతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని తర్వాత ఊరికి కొత్తోళ్ళ ఉండవు సామే, నేను దింపుతాను పా. అలాగే అండి. ఏం పర్లేదప్పా, చేసుకొని భద్రంగా కూర్చో, నేను తీసుకుపోతాగా. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ అడిగితే ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఏమైనా మీ సేమ్ మర్యాద అండి. ఏందప్ప అట్లా మాట్లాడుతాండావు? సాటి మనిషికి సాయపడడం కూడా మర్యాదేనా? భలేవరండి. అదే మా పట్టణంలో ఎవరన్నా అడ్రస్ అడిగారు అనుకోండి, చెప్పడం మాట ఉంచి అదేదో ఆస్తి మొత్తం ఇమ్మన్నట్టు చూసిపోతారండి బాబు. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు, ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్పా. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్పా? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. ఎన్ని తూర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంటైనా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి.
చేసామండి. రే బండి తీరా, హాస్పిటల్కి తోలిపోదాం. ఇక్కడ నొప్పి. రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అయ్యో అమ్మ చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్ నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. ఇంత ఎర్లీగా వచ్చావేంట్రా? మధ్యాహ్నం ఆఫా? పొద్దున్న సాయంత్రం నైట్ కూడా ఆఫే. సరే నైట్ భోజనానికి రాను, నువ్వే వండుకో. సావుకారు పొమ్మనాడు ఏంట్రా? న్యూస్ నీ దాకా వచ్చేసిందా బాబాయ్? ఎవరన్నా చెప్పాలేంటి? నువ్వు మీ అమ్మ ఫోటో కేసు మోగగా చూస్తున్నావంటే నీకేదో మూడినట్టే కదరా. ఇంటికి రా, భోంచొద్దు కానీ. 2 లక్షలు బాబాయ్. టాటా ఏస్ ఆటో ట్రాలీ ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్తో కలిపి 2 లక్షలు. ఎంత తగ్గిందేంటి? 1532 రూపాయలు. తక్కువ 2 లక్షలు. అమ్మ లేదు, నాన్న లేడు. నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. ఎవరిస్తారా నీ కప్పు? కొరియరా? ఎవరికి? కోయిల్మూడి విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ కోయిల్మూడి రాఘవరావు. ఆవిడ పోయి చాలా రోజులైందే. ఇతను ఆవిడ కొడుకే? అవునండి సార్. సంతకం. తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అక్కడ నీకెవరున్నారా? ఏమో. నమస్తే సార్. ఓకే అమ్మా. జిల్లా సెషన్స్ కోర్టు వారి తీర్పును అనుసరించి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు 1980లో జప్తు చేసిన 5 ఎకరాల 10 కుంట్ల జిరాయితీ భూమి తిరిగి సొంతదారుల పరం చేయటమైనది. కావున మీరు మండల రెవెన్యూ అధికారికి పట్టాదారు పాస్బుక్ కోసం దాఖలు చేసుకోగలరు. బాబాయ్ ఆటో వచ్చినట్టే. 5 ఎకరాలా? కనీసం ఎకరం 30,000 వేసుకున్నా 1,50,000 ఉండదా? ఏం బాబాయ్, ఏం మాట్లాడవే? ఎప్పుడు మీ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా మీ అమ్మ ఏమీ తెలియనిచ్చేది కాదురా. కాకపోతే అప్పుడప్పుడు తన మాటల్లో మీది రాయలసీమని, ఆ ప్రాంతం అంటే తనకు నచ్చదని చెప్తుండేది. అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమో. తగాదాలా? అదేరా, గ్రామాల్లో చిన్న చితగా గొడవలు అవుతుంటాయి కదా. చూడు, మీ అమ్మ ఎందుకు భయపడిందో ఏమిటో. ఈ ఆస్తి కోసం నువ్వు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? చూస్తూ ఇంత ఆస్తి ఎవరిని వదులుకుంటారా? తెలియని ఏరియాలో నీకేదైనా గొడవ అయితే ప్రమాదం కదరా. గొడవ నాతోనా? నా వాళ్ళకం చూసి అసలు ఎవరన్నా గొడవ పడతారంటావా? అది కాదురా, అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం. అమ్మవన్నీ వెర్రి భయాలు బాబాయ్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో తగాదా పడినాడు. పగా ప్రతీకారం అంటూ కక్ష కట్టి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంటాడా చెప్పు. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 7429 Rayalaseema Express from Hyderabad to Tirupati ready to leave from platform number 2. సార్ సీట్ అండి. అలాగే ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవ్వుడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. కనివిని ఎరగంది కను పాపలు ఏనాడు కలనైనా చూడండి. రండి, ఎదురుగా ఉంది పెట్టించేయండి. వెరీ గుడ్.
ఏమండి దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్కి తగిలి ఉండాలి. అమ్మాయి కనపడితే చాలు ఓ చైన్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు ఆ అమ్మాయి నీకు చేయవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 minute ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్న ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండేట్లాగా హాస్టల్ దివాళా తీశారంట. ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా అల్లుడు చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నాం, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలే కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో ఎత్తుకో. వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట. ఒరే నీ కార్లోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గేమ్ అంటూ పిచ్చి గీతలు గీసుకోపోతే ఎవరైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగీతలు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా.